నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంత సంకటమైన పరిస్థితి గోచరిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. వాటిని సర్దుబాటు చేయడానికి అవసరమైనటువంటి ధనం లేక కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. చిన్న చిన్న చేబదుళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధం విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని ఏదో విధంగా పరిష్కరించి సర్దుబాటు చేయగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషను, లాభాలు రెండు తక్కువగా ఉంటాయి. కొంతకాలం ఎదురు చూడాలి వ్యాపారం అభివృద్ధి చెందడానికి అనే ఉద్దేశంతో ఆలోచిస్తారు. నూతన భాగస్వాములను కలుపుకొని వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే ఆలోచన కూడా మనసులో వస్తుంది. ఏది ఏమైనా అనవసరపు ఖర్చులను తగ్గించి రాబడి పెంచుకునేటువంటి ఉపాయం ఏదైతే ఉందో దాన్ని అవలంబించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతృప్తి కోసం, నలుగురికి సహాయం చేస్తున్నాం అనేటువంటి ఒక భావన కోసం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను ఒక స్థిరత్వం లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియనటువంటి విధంగా పరిస్థితి గోచరిస్తుంది. ఇది అందరికీ సామూహికంగా వచ్చినటువంటి ఇబ్బంది కానీ మీ ఒక్కడికే వచ్చినటువంటి ఇబ్బంది కాదు. నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం చదువుకున్న చదువుకు తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. ఇది కొంత ఊరట కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఐకమత్యత అనేక విజయాలకు కారణమవుతుంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మీ ఆరాటం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. బ్యాంకు లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా మనం చేస్తున్నటువంటి పనులకి భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందా ఉండదా అనే విషయంలో మీరు చాలా ఆందోళన పడతారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి సమయంలో ఈ రకమైన ఆందోళన మీ మనసులో ఉంటుంది. నిపుణుల సలహాలు తీసుకుంటారు, స్నేహితుల సలహాలు తీసుకుంటారు. మరేమీ పర్వాలేదు, మనం ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల వచ్చేటటువంటి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగానే ఉంటాయి. అంతేకాకుండా సంతానం యొక్క జీవితం ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది. వాళ్ళకు మంచి ఉద్యోగం వస్తుంది. జీవితాంతం కూడాను ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పని మీరు భావిస్తారు. ఆ రకమైనటువంటి బోధనలు మీ మానసికమైన ఊరట కారణమవుతాయి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను ఎక్కువగా చేస్తారు. యోగా, మెడిటేషన్ వంటి వాటి మీద కూడాను ఎక్కువగా దృష్టి చూపిస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. ఉన్నటువంటి వారితోటే సర్దుకుపోవటం మంచిది అనేటువంటి ధోరణిలో మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఇతరుల తీయని మాటలు విని కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకొని దానివల్ల కూడాను నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఏమవుతుందో తెలియకుండా ఒక రకమైనటువంటి ఆందోళన ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఇన్ని చట్టాలు, ఇన్ని కోర్టులు, ఎంతోమంది బలగం, రాజ్యాంగాన్ని రక్షించేవాళ్ళు అనేక మంది ఉన్నటువంటి ఈ దేశంలో మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుకి సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది. మీరే కాదు, మీతో పాటు అనేక మంది రోడ్డున పడతారు. కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ ఎలాంటి ఊరట లభించదు. దుర్మార్గులకి, అన్యాయం చేసే వాళ్ళకి, నికృష్టులకి అన్ని రకాల అండదండలు లభిస్తాయనేటువంటి వాస్తవాన్ని గ్రహించి చాలా బాధపడతారు. మన పరిస్థితి ఈ విధంగా ఉంటే మనకంటే ఇంకా తక్కువ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంత బాధపడతారో అని సమాజం గురించి ఆలోచించి చాలా మానసికమైనటువంటి వేదనకి గురవుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. సిద్ధగంధంతో సర్వదేవతలకు కానీ సర్వదేవుళ్ళకు కానీ అభిషేకం చేస్తే మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. అష్టములుగా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. అందువల్ల కుటుంబానికి పట్టినటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3,
ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.